ఉమ్మడి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిపై జరిగిన వేధింపుల ఘటన కలకలం రేపింది. చెవిటి మూగ వైకల్యం ఉన్నటువంటి ఓ విద్యార్థిని అదే కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు కర్రతో దాడి చేసి అవమానకరంగా ప్రవర్తించారు. ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన బాధిత విద్యార్థి తల్లి కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని సంబంధిత విద్యార్థులను విచారించారు. అయితే ఇప్పటి వరకు అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనకు కారణమైన ముగ్గురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం తొలగించి టీసీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హాస్టల్లో ఉండరు వాళ్ళు ముగ్గురు కలిసి ఆట అనుకుంటుంటారు. వాళ్ళు ఆట కాదు, కావాలనే కొట్టిండ్రు. మాటలు రావు, వినపాడదు. వాడు ఎవరి చోళ్ళకి పోయాడు కాదు. మాటలు వేసుకొని మళ్ళీ నేను స్కూల్ అంటే బాగా ఇష్టము, అందుకు వస్తాడు. వచ్చి ఆ పని చేసిండ్రు వాళ్ళు. ఆ ఐడియా మాకు సంతకాడ 8 గంటలకు మాకు వచ్చింది. మా తమ్ముడికి కచ్చెల్లో వచ్చింది. వస్తే నా అక్క కార్తీక్ని కొట్టిండు చూసినవా అంటే నేను మామూలు వీడియో చూడకుండా కొట్టిండ్రు. వేరే పోయి అడుగుతాను సార్ వాళ్ళు నాకు అనేసరికి ఇంకా మళ్ళీ చూడక్క వీడియో చూడండు. వీడియో చూసేసరికి ఇంకా అప్పుడు ఎమ్మిటే మా ఆయనకి పెట్టిన నేను నిన్న వాళ్ళు ఎట్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఒకవేళ సత్తడు నాకు ఒక్కడు అయితే మా పరిస్థితి అంది. ఇప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ని మేము పిలవకపోతే కంప్లైంట్